అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? గౌతమ్ అనుకుంటున్నాడు తన తల్లి అమృత గురించి. అమ్మా, పిచ్చిదానివే నువ్వు అని. అలా అనుకోవడానికి చాలా కాలం నాటి నుండి జరుగుతూ వస్తున్న ఎన్నో సంఘటనలు కారణం. రమేష్, శాంతికి 2 పిల్లలు. అమృత, అమర్ వారి పేర్లు. అమృత పేరుకు తగ్గట్టే ప్రేమ వర్షం కురిపించే మంచి మనసు ఆమె సొంతం. తమ్ముడు అమర్ అంటే అమృతకు అపురూపం. అంతులేని సహనంతో ప్రవర్తించే అమృత ఇంట్లో ప్రశాంతత కోసం తన ఇష్టాలను కూడా పట్టించుకోదు. అమ్మా నాన్న మాటకు ఎదురు చెప్పేదే కాదు, సత్యకాలం సత్యమ్మలాగా కలికాలం కల్మషం పెద్దగా అంటని మనిషి. 2 నాలుకల ధోరణి తనకి అలవాట్లేదు. ఆ అలవాటున్న మనుషులకు దూరంగా ఉంటుంది. లోపలొకటి బయటొకటి మాట్లాడే వాళ్ళంటే ఇష్టపడదు అమృత. అమృత బాగా చదువుతుంది. డాక్టర్ అవ్వాలని ఊహ తెలిసిన దగ్గర నుంచి అనుకుంటుంది. తీరా డాక్టర్ చదువుకి సిద్ధమయ్యే సమయంలో తండ్రి కూతురికి చెప్పాడు, తమ్ముణ్ణి ఇంజనీరింగ్ చదివించాలి. సంవత్సరానికి 1,00,000 కట్టాల్సి వస్తుంది. నీకు పెళ్ళికి ఎలానూ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు డాక్టర్ చదువుకు కూడా అంటే బరువవుతుంది అని తండ్రి అలా చెప్పగానే అలా ఒప్పేసుకునింది. అమృత డాక్టర్ చదువుని వదిలేసి డిగ్రీ చదువుకి అడుగులేసింది. పెళ్ళయింది. తమ్ముడి కోసం ప్రాణం పెట్టే అమృత తన పెళ్ళయ్యాక కూడా తమ్ముడి గురించి కూడా ఆలోచించేది. తమ్ముడికి అక్కంటే చాలా ప్రేమ. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవుగా. తమ్ముడి పెళ్ళయ్యి ఫారెన్లో స్థిరపడి భార్యాబిడ్డలతో బాధ్యతలతో సమయం కుదరక నెమ్మదిగా అక్కతో కబుర్లు, అక్క కోసం వెచ్చించగలిగే సమయాలు తగ్గిపోయాయి. అమృత మాత్రం ఒకరోజు నా తమ్ముడు అలా చేసేవాడు, నా తమ్ముడు ఇది చెప్పేవాడు అని కొడుకు గౌతమ్కి మేనమామ గురించి బోలెడు జ్ఞాపకాలు పంచుకునేది. కొడుకు గౌతమ్కి తల్లి చెప్పే కబుర్లంటే చాలా ఇష్టం. మరదలు వైపు చుట్టాల పెళ్ళికి తమ్ముడు వాళ్ళు ఇండియా వస్తున్నారని తెలిసి తన దగ్గరికి కూడా వస్తారని అమృత చేసిన హడావిడి అంతా ఇంత కాదు. తమ్ముడికి ఇష్టమని నిమ్మకాయ ముక్కలు తరిగిపోసింది. నిమ్మకాయ ఊరగాయకి కిలో పచ్చిమిరపకాయలు పిన్నీసులతో చీరి మజ్జిగలో ఊరబోసింది. ఊరమిరపకాయలకి బియ్యం పిండిని చిక్కటి మీగడ పెరుగులో వాము వేసి కలిపి కరకరలాడే చల్లకార పూస తయారు చేసి డబ్బాలో పోసి దాచింది. మరదల కోసం డిజైనర్ చీర, మేనకోడలికి మంచి డ్రెస్సు తీసుకుంది. 10 రోజుల్లోనే నెల రోజుల కష్టం పడింది. తమ్ముడి ఫోన్ వచ్చింది. అక్క, రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది మాకు. ఈ రాత్రికి బయలుదేరి తెల్లారేటప్పటికి నీ దగ్గర ఉంటాను అని. ఆ రాత్రి అంతా నిద్ర కూడా సరిగా పట్టలేదు అమృతకి. గౌతమ్ తల్లిని గమనిస్తూనే ఉన్నాడు. పొద్దున్నే అమర్ వాళ్ళు వచ్చారు. కొబ్బరి పచ్చడి, వేడి వేడి ఇడ్లీలు, గారెలతో బ్రేక్ఫాస్ట్ చేసిచ్చింది. కమ్మటి కాఫీ వాసనతో ఫిల్టర్ కాఫీ తాగుతూ చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నవ్వుకున్నారు అందరూ. గౌతమ్ సరదాగా మరదలు మేఘనని ఆట పట్టిస్తూ జుట్టు పట్టుకు లాగాడు. ఏంటి పిచ్చి పని అంది మేఘన. గౌతమ్ సరదాగా చేశానులే అన్నాడు నవ్వుతూ. అమర్ భార్య నీలిమ కోపంగా, వీళ్ళింతే మోటు మనుషులు, వీళ్ళ సరదాలు ఇలానే ఉంటాయి అంది తేలిగ్గా. అమృత అమర్ వైపు చూసింది. తను నీలిమకో మేఘనకో సర్ది చెప్పి అలా అనకూడదు అంటాడేమో అని. అమర్ అస్సలు గౌతమ్ అమృత హర్ట్ అయ్యారన్న విషయమే పట్టనట్లు ఉన్నాడు. అమృత మనసు సున్నితం. ఎంత ప్రేమో అంత రోషం ఉన్న మనిషి. వంటయింది. పన్నుమిరప పచ్చడి, గోంగూర పప్పు, వంకాయ వేపుడుతో కమ్మటి తెలుగు భోజనం చేశారు. తమ్ముడికి చేసినవన్నీ డబ్బాలో పోసి ఇచ్చింది అమృత. డబ్బాలన్నీ ఒక అట్టపెట్టెలో ఫ్లైట్ జర్నీలో ఇబ్బంది పడకుండా సర్దారు గౌతమ్, అమర్ కలిసి.
బొట్టు పెట్టి మరదలకి మేనకోడలికి బట్టలు పెట్టింది అమృత. ఇలాంటివి మేము వాడము అని అక్కడే వదిలేశారు వాళ్ళు. గౌతమ్కి కోపం వచ్చింది. వారి ప్రవర్తన తల్లిని ఎక్కడ గాయపరుస్తుందో అని గౌతమ్ భావం. అర్థమైన అమృత గౌతమ్ చెయ్యి పట్టుకుని కళ్ళతోనే ఊరుకోమని ఊరడిచ్చింది. అమర్ అక్కను దగ్గరకు తీసుకుని, అక్క, మనసుకి ప్రశాంతంగా ఉంది. అమ్మలేని లోటు తెలియనట్లుగా నువ్వు నన్ను ఆదరించావు. నీ ప్రేమ ఎప్పుడూ అమృతమే. అది అందుకుని ఆనందపడే మామూలు మనుషులం మేము. నీ అంత ప్రేమ తిరిగిచ్చే అంత మనసులు మాకు సాధ్యం కాదు. గౌతమ్, అమ్మ జాగ్రత్తరా. వట్టి పిచ్చిమాలోకం అని గౌతమ్కి అక్కని అప్పగిచ్చి ఫ్లైట్ ఎక్కేశాడు. అక్క ఇచ్చినవన్నీ అన్నీ మూటగట్టుకుని. పిచ్చిమాలోకం అంట, పిచ్చిమాలోకం. పోనీలే, నా ప్రేమ వాడికి పిచ్చిలా కనిపిస్తుందనుకుంటా అని తనలో తనే గొనుక్కుంటూ పనులు చేసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు గౌతమ్. అమ్మ, మనకి ఏది సరైనది అనిపిస్తే మనం అలా ఉంటాము. ఒకరు ఏదో మనల్ని అన్నారని మనం అలానే ఉన్నామని కాదు అర్థం. వాళ్ళు వాళ్ళకి అర్థమైనట్లుగా తీసుకుంటారు అంతే. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు అంతే అని పెద్దరికంగా తల్లికి సలహా చెప్పి అనునయించాడు గౌతమ్ అమృతని. గౌతమ్కి పెళ్ళి అయ్యి కోడలు సుప్రియ వచ్చింది. అమృత సుప్రియని ప్రేమగా చూసుకునేది. తనకు ఓపికన్నంతలో పనులు చేసి పెట్టేది. సుప్రియ మంచి అమ్మాయే. అత్తగారి చాదస్తానికి అలవాటు పడింది. మనవరాలు పుట్టింది. లాస్యా అని పేరు పెట్టుకున్నారు. లాస్యా అంటే అమృతకి ప్రాణం. ఆ రోజు లాస్యకి జ్వరం వచ్చింది. సుప్రియ మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్ళాల్సి వెళ్ళింది. లాస్య జ్వరంతో అమ్మా అమ్మా అంటూ ఒకటే కలవరిస్తోంది. సుప్రియకి ఫోన్ చేస్తోంది అమృత. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుప్రియ ఫోన్ తీయట్లేదు. బిజీ అని వస్తోంది. లాస్యకి అమృత ఏం చేసినా జ్వరం తగ్గట్లేదు. అమృతకి పిచ్చి కోపం వచ్చింది సుప్రియ మీద. గౌతమ్ ఎందుకైనా మంచిదని లాస్యని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పారు. చిన్న బిడ్డకు సెలయన్ ఎక్కించారు. నీరసంగా ఉంది అని. అది చూసి అమృతకి గుండె తరుక్కుపోయింది. సుప్రియకు ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెడుతున్నా సుప్రియ అందుబాటులోకి రావట్లేదు. ఇక లాభం లేదని తల్లికి లాస్యను చూసుకోమని చెప్పి సుప్రియ ఆఫీస్కి వెళ్ళాడు గౌతమ్. లాస్యకు జ్వరం ఎక్కువై ఫిట్స్ లాగా వచ్చింది. అమృత అది చూసి తల్లడిల్లిపోయింది. నెమ్మదిగా లాస్య తిప్పుకొని తేరుకుంది. అప్పటి వరకు అమృత డాక్టర్ని తిట్టేసి శ్రద్ధగా చూడండి అని నర్సులను విసుక్కొని కొంచెం హడావిడి చేసింది. గంట తర్వాత సుప్రియ గౌతమ్ హాస్పిటల్కి పరుగున వచ్చారు. నీరసంగా పడున్న లాస్యను నుదుటిపైన చెయ్యి వేసి చూడబోయింది సుప్రియ. ఆడపులిలా పిచ్చి కోపంతో తిట్టిపోస్తుంది అమృత సుప్రియని. నువ్వు అసలు తల్లివేనా అని కూడా సాధించింది కోడల్ని. సుప్రియ కారణాలు చెప్తున్నా వినిపించుకునే స్థితిలో లేదు అమృత. పో ముందు ఇక్కడి నుంచి. నేను నా ప్రాణాలైనా అడ్డేసి లాస్యను బ్రతికించుకుంటా. నువ్వు నీ ఆఫీస్ను పట్టుకొని ఊరేగు అని కొంచెం హద్దులు దాటి మరీ మాట్లాడేసింది అమృత కోడలితో. గౌతమ్ తల్లి మీద మొదటిసారి కోపడ్డాడు. అమ్మా, ఊరుకుంటావా ఇంకా? లాస్య కలవరించేది సుప్రియని. ఇప్పుడు సుప్రియ పాప దగ్గర ఉండడం చాలా అవసరం. నీ పిచ్చి ప్రేమతో మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. కాస్త కుదుటపడి ఆలోచించి మాట్లాడు అని ఏదో దెబ్బ తాకినట్లుగా మనసు మోగబోయి మాటలు రానట్టు మౌనంగా కూర్చుండిపోయింది అమృత. సుప్రియ లాస్యను పలకరిస్తూ ఉంది. కాసేపటికి లాస్యకు స్పృహ బాగా వచ్చి అమ్మా అంటూ తల్లిని చూసుకుంది. చిన్నగా నవ్వింది. సుప్రియ లాస్య చెంపలు నిమిరి నుదుటిన ముద్దు పెట్టింది. కోరుకున్న అమ్మ చేతి స్పర్శ అందినందుకో మందులు పనిచేశాయో 2 గంటలు గడిచాక లాస్యకు జ్వరం తగ్గుముఖం పట్టింది.
సుప్రియ అమృత పక్కనొచ్చి కూర్చొని అత్తగారి చెయ్యి పట్టుకుని, లాస్యకు భయం లేదు అత్తయ్య, ఇప్పుడు జ్వరం తగ్గుతోంది, మీరు దిగులు పడకండి అని అమృతను పలకరించింది సుప్రియ. గౌతమ్ వాళ్ళిద్దరినీ చూస్తూ కూర్చున్నాడు ఎదురుగా ఉన్న చైర్లో. కొన్ని నెలలకి ప్రమోషన్ వచ్చింది గౌతమ్కి. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యాడు. గౌతమ్ అమృతకు చెప్పాడు, అమ్మా మేము వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చేలా ఉంది అని. అంతే, అమృత కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. చదువులకి కూడా ఏనాడు కొడుకుని వేరే ఊరు పంపించలేదు అమృత. ఈరోజు ఉద్యోగ నిమిత్తం వేరే ఊరు కొడుకు వాళ్ళు వెళ్తారు అన్న విషయం తట్టుకోలేకపోతోంది అమృత. గౌతమ్, నాది పిచ్చి ప్రేమే, చాదస్తమే. నువ్వు సుప్రియ భరించలేకపోతున్నారు ఈ పిచ్చి మాలోకాన్ని. అనుకుంటే నువ్వు చెప్పరా నాన్న, ఎలా ఉండమంటే అలానే ఉంటానుగా. మీ ముగ్గురు నా కళ్ళ ముందు లేకుండా నాకు రోజు గడవదురా. లాస్య తల్లి ఆటలు చూసుకుంటూ, ముద్దు ముద్దు మాటలు వినుకుంటూ ఉండగలిగే అదృష్టాన్ని నాకు దూరం చేయొద్దురా అంది అమృత స్పష్టంగా. అమ్మా, నిన్నొదిలి వెళ్ళడం నాకు కష్టమే, కానీ ఉద్యోగంలో ఎదిగేటప్పుడు ఇవన్నీ తప్పవు కదమ్మా. వీలున్నంతలో నెలకో 2 నెలలకో వస్తూ వెళ్తూ ఉంటామమ్మా. నువ్వు నాన్న కూడా మా దగ్గరకు వచ్చుండండి, ఎన్ని రోజులైతే అన్ని రోజులు అని సర్ది చెప్పాడు గౌతమ్. గుంటూరు నుంచి బెంగళూరుకి సుప్రియ కూడా జాబ్ మారింది. అమృతకి ఎంత మనసుకు సర్ది చెప్పుకున్నా ఈ మార్పు తట్టుకోలేకపోయింది. తిండి సహించదు, నిద్ర పట్టదు, చిక్కి సగం అయింది. వినాయక చవితి పండుగకి ఇంటికొచ్చిన గౌతమ్ అమృతను చూసి బాధపడ్డాడు. అమ్మా, ఎందుకమ్మా ఇంతలా మనసుకు తీసుకుంటున్నావు? ప్రేమ మనుషులకి బలం అవ్వాలే కానీ బలహీనత కాకూడదు. ఇలా నువ్వు ఇంతలా బాధ పెట్టుకునేటట్టు అయితే నువ్వు నాన్న ఎప్పటికీ నా దగ్గరే ఉండండి అన్నాడు. మీ నాన్నగారు ఈ ఇల్లు వదిలి రారురా. ఆయనకు తన తల్లి తండ్రితో ఈ ఇంట్లో గడిపిన గుర్తులు వదిలి ఎక్కడికి రారు. ఆయన బాధపడితే నేను చూడలేను అంది నీరసంగా నవ్వుతూ అమృత. మరి నువ్విలా బాధపడితే నేను చూడలేను అన్నాడు గౌతమ్ అమృతను ఉద్దేశించి. బుడ్డిది లాస్య అంతా విని సుప్రియ ఒళ్ళో నుంచి లేచి వచ్చి అమృతని మెడ చుట్టూ తన చిట్టి చేతులేసి హత్తుకొని, నానమ్మ, నేను ఇక్కడే ఉంటాను నీతోనే అంది. ఒకసారి అమృత కళ్ళల్లో మెరుపు వచ్చింది. నా బంగారు తల్లే, నా దగ్గరే ఉంటావా అంది ఆశగా. అమ్మా, ఉంటే నేను నీ దగ్గరే ఉండిపోతా అంది లాస్య. సుప్రియ చెప్పింది, గౌతమ్కి నేను ఇక్కడే ఏదన్నా జాబ్ చూసుకుంటాలేండి. అత్తయ్యని ఇలా హుషారు లేనట్లు చూస్తుంటే నాకు ఏమీ బాలేదు. కలకలలాడే ఇల్లు ఇలా బోసిపోతుంటే ఏమీ బాలేదు. అత్తయ్య, మీ హుషారంతా ఈ పండగ రోజు తిరిగి రావాలి అంది సుప్రియ హక్కుగా. అన్ని రోజులు అన్నం పప్పు ఉడికించేందుకు కూడా ఓపిక లేనట్టుగా పడి ఉన్న అమృత ఆ రోజు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు పూర్ణం బూరెలు, చింతపండు పులిహోర లాస్యకి ఇష్టమని గులాబ్ జాము చేసింది. పిచ్చి అమ్మ, ప్రేమే తన బలం, ప్రేమే తన బలహీనత అనుకున్నాడు గౌతమ్. అమృత కల్మషం లేని ప్రేమను అర్థం చేసుకున్నారు సుప్రియ, గౌతమ్. వారు కూడా అమృతకు తగ్గట్టే ఉన్నారు. ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, కోపం చూపిస్తే కోపమే మిగులుతుంది ఎవరికైనా. లాస్యకి 18 ఏళ్ళు, కాలేజీ చదువు, ఫ్రెండ్సు, కొత్త కొత్త ఫ్యాషన్లు, కొత్త ట్రెండ్సు. లాస్యకి నెమ్మదిగా ఇంట్లో పెద్దవాళ్ళ అలవాట్లు, ఆలోచనలు చాదస్తంగా అనిపిస్తున్నాయి. పెద్ద చదువులకి వేరే ఊరు వెళ్ళడానికి సిద్ధపడింది లాస్య. అసలే రోజులు బాలేవు అని సుప్రియ, గౌతమ్ హైదరాబాదులో ఇల్లు తీసుకొని లాస్యను చదివించుకుంటున్నారు. రోజు గౌతమ్ తల్లితో ఫోన్లో మాట్లాడతాడు. అమృతకి మతిమరుపు కూడా వచ్చేసింది. ఎవరిని గుర్తుపట్టట్లేదు కూడా. ఒక పనమ్మాయిని తల్లిదండ్రులకి తోడుగా ఉంచి
తాము లాస్య కోసం వేరే ఊరిలో స్థిరపడ్డారు గౌతమ్, సుప్రియ. అమృత తనలో తానే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏదో మాటలు గొనుక్కుంటూ కూర్చుంటుంది. భర్త ఎంత అర్థం చేసుకోవాలని చూసినా అమరను, గౌతమ్మను, లాస్య తల్లి అను పేర్లు తప్ప ఇంకే మాటలు అర్థమయ్యేలా వినపడవు అమృత నుంచి. కాలం మారుతూ ఉంటుంది, మనుషులు మారాల్సి వస్తూ ఉంటుంది. మరి కొందరి ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. మరి అదే తల్లి ప్రేమ అంటే తన బిడ్డలను తన దగ్గరే ఉంచుకోవాలనుకుంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.